హలో అండి. తెలుగోళ్ళంటేనే పచ్చళ్ళు. మరి మనం చేసుకునే ఇన్ని రకాల పచ్చళ్ళు ఇంకా ఎవరైనా చేయగలుగుతారా చెప్పండి? మరి మీకోసం ఇవాళైతే నేను క్యారెట్ పచ్చడి చేసి చూపిస్తాను. ఇప్పటివరకు ఎవరైనా దీన్ని టేస్ట్ చేసి ఉండకపోతే మటుకు ఒక్కసారి నా రెసిపీ చూసి ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే వేరే లెవెల్. అందరికీ తప్పకుండా నచ్చుతుంది. చిన్న పిల్లలకి కూడా నచ్చుతుంది. దీనికోసం క్యారెట్ అయితే కడిగి చెక్కు తీసి ఇలా తురిమి పెట్టుకోవాలి. మరీ చిన్న హోల్స్ దాంతో కాకుండా కొంచెం మీడియం సైజ్ ఉందనుకోండి, తురిమి అది టేస్ట్ బావుంటుంది మనకి. ఇప్పుడు ఈ తురుమునంతా కూడా ఒక బౌల్‌లోకి తీసుకుందాం. ఇంకా పచ్చడి అంటేనే ఉప్పు, కారం అయితే పర్ఫెక్ట్‌గా ఉండాలా. అది నోటికి తగులుతేనే కదా మనకి ఆ ఫీల్ ఒస్తుంది. తగినంత కారం, తగినంత ఉప్పు, చిటికెడు పసుపు, ఇంకా కొంచెం జీలకర్ర, మెంతుల పొడేసి ఒక్కసారి అన్నీ కలిపి పక్కన పెట్టేసుకుందాం. ఇంకా దాని తర్వాత అసలైంది ఇంకా పోపే కదా! పోపేసేసుకుందాం. ఇంకా పాన్ పెట్టేసి నూనేసేసి ఇంకా ఆవాలు, జీలకర్ర ఇవైతే చిటపటలాడుతుంటే కొంచెం ఎండుమిర్చి ఇంకా కరివేపాకు ఇది వేసిన తర్వాత ఇందాక మనం కలిపి పెట్టుకున్నాం కదా క్యారెట్ తురుము అది కూడా వేసి 2 అంటే 2 నిమిషాలు వేయించండి. అంతకంటే ఎక్కువ అస్సలు అవసరం లేదు. స్టవ్ ఆఫ్ చేసి కొంచెం నిమ్మరసం పిండారనుకోండి క్యారెట్ పచ్చడి అయితే టేస్టీ చూస్తేనే నోరు ఊరుతుంది కదా! పచ్చడి అంటేనే అది దాంట్లో ఉన్న మ్యాజికే అది. ఇంకా క్యారెట్ పచ్చడి అయితే ఎంత క్విక్‌గా రెడీ అయిపోయిందో చూసారు కదా! ఇంకెందుకు ఆలస్యం మరి వేడి వేడి అన్నంలో ఇంట్లో చేసిన నెయ్యి వేసి ఇప్పుడు క్యారెట్ పచ్చడి వేసి కలిపి తిన్నారనుకోండి ఇంకా మీకు ఏ కర్రీ కూడా అవసరం లేదు. ఇంటికి ఎవరైనా గెస్ట్‌లు వచ్చినప్పుడు కానీ, మనకి టేస్టీగా ఏదైనా తినాలనిపించినప్పుడు కానీ, చాలా త్వరగా అయ్యే ఒక మంచి రెసిపీ. మీరు కూడా ట్రై చేసి చెప్పండి.